గౌడ్ గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా పరిగి మాజీ ఎమ్మెల్యే అన్న మాకు బువ్వ పెట్టిన మహేష్ రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, మరి లగచర్ల నుండి బయలుదేరి ఢిల్లీ దాకా జరిగిన పోరాటంలో మీ ఎంబడ మాతో పాటు అనుక్షణం నడిచిన మాజీ అడిషనల్ డీజీపీ అన్నగారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదే విధంగా సోదరుడు ఇంకా వేదిక పైన ఉన్న మాజీ ఎమ్మెల్యే చందర్ గారు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, ఇంకా పేరు పేరున షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజన్న గారు. మరి స్టేజ్ మీద ఎవరు కనబడతలేరు తమ్మి, నేనేం చేయాలి? ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్దలు వాల్య నాయక్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. పేరు పేరున అందరికి నేను ఎవరో పేరు చెప్పలేదో వాళ్ళు మనసులనే తిట్టుకోండి, బయటికి తిట్టకుండ్రి. మా తమ్ముడు పట్నం అవినాష్ రెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు, ఇంకా తమ్ముడు మైపాల్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. గత సంవత్సర కాలంగా ఇక్కడ ఒక దుర్యోధనుడు పరిపాలించినట్టుగా కౌరవుల రాజు దుర్యోధనుడు ఎట్లా అయితే దుర్మార్గాలు అరాచకాలు చేస్తూ ఉంటాడో అట్లాగే మరి ఒక సంవత్సర కాలంగా ఇక్కడ ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించే విధంగా ఇక్కడ జరుగుతున్న పోరాటంలో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆయన అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేస్తున్న కొడంగల్ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మా బీఆర్ఎస్ పార్టీ గులాబీ దండు, మా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, పట్నం నరేందర్ రెడ్డి గారి సహచరులందరికీ కూడా శిరస్సు వంచి మళ్ళొకసారి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. సంవత్సర కాలంగా కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తూ ఉన్నది. ఎందుకు? 14 నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. 14 నెలల పరిపాలన చూస్తూ ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, బావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు 100,000 కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. నేను ఇక్కడ బయలుదేరి హైదరాబాద్ నుంచి పరిగి మీదుగా ఇక్కడికి వస్తా ఉంటే తుంకిమెట్ల కాడ మనోళ్ళు జెండా ఎగిరేపించిండ్రు. అక్కడ ఒక తమ్ముడు 2001 నుంచి ఉన్న ఒక తమ్ముడు చారి చచ్చిపోతే అక్కడ పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేసి ఇటు దిక్కు వస్తుంటే కోసిగి దాకా వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఒక ఊరెదురొచ్చింది. పెద్ద బోర్డు పెట్టున్నది, లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం, లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని రాసున్నది. మరి అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ఇక్కడ మా కొడంగల్ భూములల్లా తొండలు కూడా గుడ్లు పెట్టాయి కదా అన్నాడు కదా. మరి నిజంగానే ఇక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయా లేవా అని నేను, మా సబితక్క, నరేందర్ రెడ్డి అందరం అక్కడ దిగి చూసినాం. ఇప్పుడు మీరు కావాలంటే పోయేటప్పుడు మీరు కూడా చూడొచ్చు. లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని బోర్డు ఉంది. బోర్డు పక్కకే భూముల నిండా పచ్చని వరి పంటలు బ్రహ్మాండంగా మొత్తం ఇక్కడికెళ్ళి అక్కడ దాకా విస్తరించున్నాయి. మరి నేను అనుకుంటే ముఖ్యమంత్రి ఉండేవాడని అబద్ధం చెప్తాడా? ముఖ్యమంత్రి ఉన్నోడు ఎవరన్నా అబద్ధం చెప్తారా? తొండలు గుడ్లు పెట్టాయి కొడంగల్ భూములల్లా అన్నాడు. పెడుతున్నాయా? మరి తొండలు గుడ్లు పెడుతున్నాయా కొడంగల్ భూములల్లా? పెడుతున్నాయా? పెడతలేవా? పంటలు వండుతున్నాయా? కొంటుండా ముఖ్యమంత్రి పంటలు? బోనస్ ఇస్తుండా? కందులు కొంటుండా? రైతు బంధు వడ్డదా? మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అబద్ధం చెప్తాడా? మీరు అబద్ధం చెప్తురు. ముఖ్యమంత్రి కోసుకొచ్చిండు. కోసుకొచ్చి ఏం చెప్పిండు? టకీ 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 అట. మేము నిజమే అనుకుంటుమి. కోసుగిలా చెప్పిండు కదా, ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పిండు కదా, అబద్ధం చెప్తాడా అనుకున్నా నేను. టకీ టకీ మన పడతాయి అన్నాడు. టకీ లేదు, టుకీ లేదు, ఇప్పటిదాకా ఏది దిక్కులేదు. ఒక్కల కన్నా ఇక్కడ మొత్తం కొడంగల్లా రైతు బంధు పైసలు పడ్డోళ్ళు ఒకసారి శైలా పట్టుర్రి. రైతు బంధు పైసలు పడ్డాయా? ఒకసారి పడనోళ్ళు శైలా పట్టండి. ఒక్కసారి వెనకకు తిప్పండి అమ్మా, కెమెరాలు వెనకకు తిప్పండి దయచేసి.
జర మంచిగా చేయలేవట్టు కెమెరాలు తిప్పురు తమ్మి. రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డంకి ఇట్లా రాలేదు అని. రేవంత్ రెడ్డి కనబడుతుందా? రైతు బంధు రాలే. రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి చేయలేవట్టు. రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా? మీ కొడంగల్ కూడా స్పెషల్గా ఏం వేస్తలేడు ఆ టకీమని లేవా? ఎక్కడ ఇవ్వలకే చెప్పినా కొడంగల్ మందం నూకుతుండేమో వెనకకెళ్ళి అనుకున్నా నేను. లేదా అది కూడా బోనస్ పడ్డదా టకీమని? ఆడబిడ్డలకు 2500 వచ్చిందా టకీమని? రాలే. తులం బంగారం పడ్డదా టక్కుమని? రాలే. స్కూటీలు వచ్చినాయా చెల్లె నీకు? స్కూటీలు రాలే. మరి ఎవలకేమిచ్చిండు 14 నెలల్లో? ఎవలకేమిచ్చిండు? ఏమిచ్చిండంటే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు. అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం